నమస్తే, నేను మీ సతీష్. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నాడట వెనకటికొకడు. ఇది ఎందుకు చెప్తా ఉన్నామంటే, ప్రస్తుతం ఇదే తీరులో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా కనిపిస్తూ ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేటువంటిది మాత్రం తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలతోటి చాలా స్పష్టమవుతా ఉంది. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి అన్న పేరు చెప్పంగానే గుర్తొచ్చేటువంటిది ఏంటి? అవకాశవాద రాజకీయం. అలాగే ఎవరినైనా కూడా వాడుకుని వదిలేసేటటువంటి నైజం, అది జగన్మోహన్ రెడ్డి గారు అనగానే గుర్తొచ్చేటువంటిది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ రోజున అదే తీరులో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన రాజకీయ లబ్ధి కోసం, తనకి రాజకీయంగా ప్రయోజనం కలగాలి అంటే ఏ స్థాయికైనా దిగజారిపోగలను, ఎంతటి నీచత్వానికైనా కూడా ఒడిగట్టగలను అనేటువంటిది తాజాగా ఆయన చేస్తున్నటువంటి పనుల ద్వారా అర్థమవుతా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఆయన ఎవరి మీద చేస్తూ ఉన్నారు? ఎవరో ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారో, ఆయన పార్టీని వదిలి బయటకు వచ్చేసిన వాళ్ళ మీద, ఆయన టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కాదు, వాళ్ళందరి మీద చేస్తాడు. అది ముందు ఉంటుంది. కానీ ఇప్పుడు నీచత్వం అనేదైతే చెప్పుకున్నామో, ఆ నీచత్వాన్ని ఎవరి మీద ఒడిగడతా ఉన్నాడు అంటే తన సొంత చెల్లెలు షర్మిళ గారి మీద. ఏ విధంగా అంటే, అసలు వాస్తవానికి షర్మిళ గారు అంటే అందరికీ తెలిసిందే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి చనిపోయి తండ్రి శవం పక్కనుంటే సీఎం కుర్చీ కోసం సంతకాలు సేకరణ చేసి, మరి ఆ కుర్చీ ఆయనకు దక్కకపోయేటప్పటికి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి, అంటే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరణ చేసినప్పుడు ఆ పార్టీ కుర్చీ ఇవ్వకపోతే ఆయనకి పార్టీ వదిలి బయటకు వచ్చి సొంతకం పడి పెట్టుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా పెట్టుకున్న తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తెలుసు. ఏదైతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశాడు అని చెప్పి సిబిఐ వాళ్ళు ఎత్తేసారు కదా, దీన్ని ఎత్తేసి జైల్లో నూకారు కదా. ఆ జైల్లో తోసినప్పుడు మరి ఆ పార్టీ ఎక్కడా కూడా భూస్థాపితం అయిపోకుండా, పార్టీ చేజారిపోకుండా ఆ రోజున పార్టీ కోసం నిలబడ్డటువంటి వ్యక్తి షర్మిళ గారు. వాస్తవమే కదా, ఆ రోజున ఏదైతే ఉప ఎన్నికలు జరిగినాయో అప్పుడు అన్న జైల్లో మూలుగుతూ ఉంటే ఆ అన్న పార్టీని కాపాడడానికి ఈవిడ కాళ్ళకి చక్రాలు కట్టుకుని మొత్తం ప్రచార బాధ్యతలు చేపట్టి పార్టీ బాధ్యతలన్నీ ఆవిడ భుజాన్ని వేసుకుని ఆ రోజున అత్యధిక స్థానాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలవడం కోసం కృషి చేసింది. ఆ తర్వాత 2014లో అన్నను ముఖ్యమంత్రి చేయడం కోసం కాళ్ళకి మళ్ళీ చక్రాలు కట్టి రోడ్ల మీద కొదిలితే మొత్తం రాష్ట్రమంతా పాదయాత్ర చేసింది 3,000 కిలోమీటర్లు. అయితే ప్రజల తీర్పు వేరేగా వచ్చింది, అది పక్కన పెడితే 2019లో అన్న అధికారంలోకి రావాలి అనేటువంటి ఆశతోటి, ఎందుకంటే అధికారంలోకి వస్తే ఆవిడకి ఆస్తిలో భాగం వస్తుంది, అధికారంలో భాగం వస్తుందని భావించి ఆ అన్న కోసం అని చెప్పి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద విషం చిమ్మింది. ఆ అన్న కోసం ఎంతగానో కృషి చేసింది. మరి అంత కృషి చేసి ఆ అన్నను అధికారంలోకి అయితే తేగలిగింది. తెచ్చిన తర్వాత పరిణామాలు కూడా చూసాం కదా. అన్న వదిలిన బాణాన్ని రాష్ట్రమంతా తిప్పుకున్నాడు, తన ఎన్నికలకి తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుని ఏం చేశాడు? ఈ రోజున ఎడంకాలతో తన్నాడు. తంతే పక్క రాష్ట్రానికి పోయి పడ్డది, అక్కడ ఏదో సొంత కుంపటి. ఇక్కడ అన్నేమో వైఎస్ఆర్ సిపి అని పెడితే అక్కడ చెల్లెలు వెళ్ళి వైఎస్ఆర్ టీపీ అని పెట్టి ఇద్దరూ కలిపి 2 రాష్ట్రాల్లో ప్రజలకి టోపీ పెడదాం అనుకున్నారు. కానీ ప్రజలు ఏం సమాధానం ఇచ్చారో అక్కడ చూసాము. ఆ పార్టీకి అంత ఆదరణ రాలేదు. దీంతో ఆవిడ అక్కడ కూడా గీదయాత్ర అంటే ఏదో చేసింది, అది కూడా వర్కౌట్ కాలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీతోటి ఏదైతే కలిసి ప్రయాణం చేసేందుకు, కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పార్టీని విలీనం చేస్తున్నా అని చెప్పి పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకునేటువంటి స్థాయి అయితే కనుక షర్మిళ గారికి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి పొత్తులు అంటూ వెళ్ళింది. వాళ్ళు బేషరతుగా వస్తేనే విలీనం అని చెప్పేసి వాళ్ళు కూడా ఏదో చెప్తే సరే, మొత్తానికైతే కనుక ఆ పార్టీ అక్కడ తెలంగాణ రాజకీయం ముగిసింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిళ గారు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేటువంటిది స్పష్టమైపోయింది. ఎందుకంటే ఆవిడ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలో వెళ్ళి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడని అంశంగా తయారైంది. దీంతో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తన రాజకీయ భవిష్యత్తుకి
తన రాజకీయానికి ఎవరైనా అడ్డు తగులుతున్నారు అంటే ఉచ్చం నీచం మర్చిపోయి వావి వరసలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయి నీచానికైనా కూడా ఒడిగడతాడు. దానికి ఎవరిని వినియోగించుకుంటాడు అంటే తన నీలి మీడియా, తన కూలి మీడియా, పేటీఎం డాక్స్ వీళ్ళని వాడుకుంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి అంటేనే ప్రతిపక్షాలు చెప్తా ఉంటారు కదా ఒక సైకో అని చెప్పి. ఈ సైకోకి తోడు ఇంకొంతమంది పిల్ల సైకోలు కూడా ఉంటారు. ఆ పిల్ల సైకోలను వదిలించి ఈ రోజున షర్మిల గారి మీద ఏ రకమైనటువంటి దాడికి ఒడిగడతా ఉన్నాడు. ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకి రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలేటువంటి ప్రమాదం స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజున ఆయన పార్టీలో ఆయన స్వయంకృతాపరాధంతో వాళ్ళకి టికెట్లు ఇవ్వను అంటే చాలామంది ఆ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళే వాళ్ళలో చాలామంది షర్మిల గారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ షర్మిల గారిని, ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, అవన్నీ కూడా వీడియోలో ఇంకా మనం ప్రస్తావించుకోవచ్చు. కానీ ముందుగా షర్మిల గారి మీద ఏ రకమైనటువంటి నీచత్వానికి జగన్మోహన్ రెడ్డి దిగజారుతూ ఉన్నాడు, ఎలాంటి దాడి చేపిస్తూ ఉన్నాడు అనేటువంటిది ఒక్కసారి మనం చూద్దాం. ఈ వ్యక్తి అందరికీ తెలిసినటువంటి వ్యక్తే కదా. ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాలుతోంది అంటే కూడా వీడియోలు చేసేస్తుంది. ఆ ఈగను కూడా బూతులు తిట్టేస్తుంది. ఆ ఈగ మీద కూడా విమర్శలు చేసేస్తుంది ఆ వ్యక్తి. ఈవిడ గురించి ప్రత్యేకంగా ఆ పేరు ఉచ్చరించాలంటే నాకు మాత్రం నోరు రావట్లేదు కాబట్టి ఆ పేరు చెప్పట్లేదు. అందరికీ బాగా తెలిసినటువంటి ముఖం, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని ఈవిడ షర్మిల గారిని ఏ విధంగా ఈ రోజున ఈవిడతోటి షర్మిల గారి మీద ఎలాంటి దాడి చేపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఏది షర్మిల గారు ఈ రోజున వచ్చేసి ఆవిడకి ఎంపీ టికెట్ కావాలి అని చెప్పి తెలంగాణలో ప్రజల్ని మోసం చేయడానికి ఆవిడ పార్టీ పెట్టింది అని చెప్పేసి, అట్లాగే ఇక్కడ మత మార్పిళ్ళు చేపించడానికి ఆవిడ వస్తోంది అని. ఎందుకనంటే షర్మిల గారి భర్త బ్రదర్ అనిల్ ఆయన ఏ విధంగా ఎలాంటి సభలు పెడతా ఉంటారు, క్రిస్టియానిటీకి సంబంధించి ఆయన ఏ విధమైనటువంటి బోధనలు చేస్తూ ఉంటారు అవి మనకు తెలుసు. కాబట్టి ఈ రోజున ఈవిడ చెప్తా ఉంది షర్మిల గారికి ఎంపీ టికెట్టే కావాలి అని చెప్పేసి ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్లో చేరింది అని. మరి నిజంగా ఆవిడకి ఎంపీ టికెట్టే కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితేనో, లేదు తెలంగాణలో కూడా కేవలం అధికారం కోసమే ఆవిడ రాజకీయంగా తిరిగినట్లయితే, మరి 2011 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిప్పుకున్నాడు? అధికారంలోకి రావడం కోసమే షర్మిల గారిని తిప్పుకున్నాడు కదా. మరి షర్మిల గారిని అంతగా తిప్పుకుని అంతగా వాడుకుని ఆవిడకి ఆ రోజునే నిజంగా జగన్మోహన్ రెడ్డికి న్యాయం చేసేటువంటి గుణం ఉన్నట్లయితే, ఎక్కడో ఆయన భార్య భారతీరెడ్డి గారి బంధువు అయినటువంటి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, అంతేగాని సొంత చెల్లెలు షర్మిలకు మాత్రం ఇవ్వలేదు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే ఈ రోజున వైఎస్ అభిమానులుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వస్తున్నటువంటి వాళ్ళు షర్మిల గారి అభిమానులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంపీ టికెట్ ఆ రోజు నువ్వు ఇచ్చుంటే ఈరోజు నీ దగ్గరే ఉండేది కదా. నువ్వు ఈ రోజున ఆస్తిలో వాటా ఇవ్వట్లేదు, ఇంకో పక్కన అధికారంలో కూడా ఆవిడకి వాటా ఇవ్వలేదు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే నువ్వు జైలుకి వెళ్ళినప్పుడే నీ పార్టీ భూసమాధి అయిపోయేది, భూస్థాపితం అయిపోయేది. కానీ ఆ రోజున పార్టీని నిలబెట్టింది, ఆ రోజున ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించిన బాధ్యత తీసుకుంది, కృషి చేసింది షర్మిల గారు. నీకోసం అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది, నీకోసం అన్న వదిలిన బాణంగా రాష్ట్రమంతా తిరిగింది. ఇంత తిరిగితే నువ్వు అధికారంలోకి రాగానే నీ అధికారానికి ఎక్కడ అడ్డం అవుతుందో అని చెప్పేసి ఆవిడని తరిమేశావు. ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సిగ్గుమాలిన చర్య కాదా అని చెప్పేసి ఈ రోజున షర్మిల అభిమానులు, వైఎస్ అభిమానులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆవిడ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే మత మార్పిళ్ళు చేయించడానికి వస్తోంది అని చెప్పేసి ఇలాంటి వ్యక్తులతోటి ప్రచారం చేస్తున్నారు. నిజంగా మత మార్పిళ్ళును ఈ ప్రచారాలు, అన్యమత ప్రచారాలు ప్రోత్సహిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? అసలు తిరుమల లాంటి ఒక పవిత్ర క్షేత్రం మీద ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? గత ఇన్నేళ్లలో, ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ కూడా తిరుపతి మీద అలాంటి కొన్ని ఆకృత్యాలు, అన్ని చండాల కార్యక్రమాలు ఎప్పుడూ చూడలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొట్టమొదటిసారి అక్కడ అన్యమత ప్రచారాలు చూస్తున్నాం, రాజకీయ జెండాలు చూస్తున్నాము. అలాగే తిరుమలకి కొండ మీదకి వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సుల వెనకాతల అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి ఇవి ప్రింట్ చేసి ముద్రించబడి ఆ టికెట్లు ప్రభుత్వమే అందిస్తున్నటువంటి పరిస్థితులు చూసాం. మరి ఇవన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా చర్యలు తీసుకుని ఉన్నా, అక్కడ అలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉన్నా కూడా ఈవిడ చెప్పిన దాంట్లో కాస్త వాస్తవం ఉందనుకోవచ్చు. కానీ చేయాల్సిన దరిద్రాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఈ రోజున ఇవన్నీ కూడా షర్మిల గారి మీద నెట్టేయడం అంటే ఎంత నీచానికి ఒడిగడతా ఉన్నాడు. ఆవిడ మీద నిజంగా ఒక దాడి చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే కాదు, ఇంకా ఉన్నాయి. ఈ వ్యక్తి అందరికీ తెలుసు. ఇది మామూలుగా ఏంటి అంటే చదువుకున్న చదువుకి
వీడు వ్యవహరించేటువంటి తీరుకి ఎక్కడ పొంతన ఉండదు. వాస్తవానికి ఏంటి అంటే కలుగులో దాక్కున్న ఎలకంటారు చూసారా, అలాగా ఇండియాకు వచ్చేటువంటి దమ్ము లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి దాక్కుని ఎక్కడో ఆల్రెడీ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది వీడి మీద. వీడు అసలు ఉచ్చం నీచం లేనట్లుగా ఆ జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే సైకోగా ఉంటాడో ఆ సైకోకి తగ్గ పిల్ల సైకోగా వీడు వ్యవహరిస్తూ ఉంటాడు అని చెప్పి ప్రతిపక్షాలు లేదా వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నో సందర్భాల్లో ట్రోల్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఈ విధంగా ఆయన మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే షర్మిల గారి గురించి, ఆవిడ భర్త బ్రదర్ అనిల్ గురించి. ఆడపీకే అంటా ఉన్నాడు షర్మిల గారిని. మరి ఇదే ఆడపీకే లేదంటే కనుక ఈ రోజున షర్మిల గారు మడిగట్టుకుని ఉందా? శ్రీవాస్తవ అనేటువంటి వ్యక్తిని గతంలో పెళ్లి చేసుకుంది కదా, ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆ షర్మిలను నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అని బ్రదర్ అనిల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అంటే ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలని, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఏ విధంగా అయితే ఈ మహిళల ప్రస్తావనలో పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళు అని చెప్పేసి ఆ విషయాల మీద ఎప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒకటి నోరు పాడేసుకుంటుంటాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే లోకేష్ గారి మీద కూడా ఎలాంటి ట్రోల్స్ చేయించాడు వాళ్ళ పార్టీ నాయకుల చేత, సోషల్ మీడియా చేత. ఎప్పుడో లోకేష్ గారు చదువుకునేటువంటి రోజుల్లో ఏదో కాలేజ్ ఫ్రెండ్స్ తోటి ఫోటోలు దిగితే వాటిని తీసి అవి అసభ్యం అని చెప్పించాడు. ఈ రోజున ఆయన కుటుంబానికి ఉన్నటువంటి అసభ్యం ఏమిటో బయటపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి ఏం వెలగబెట్టాడంటే రాజశేఖర్ రెడ్డి బతుకున్నంతకాలం ఆ కుటుంబం అంతా ఒకటి, ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది అన్నట్లుగా మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చర్యలతోటి ఆ కుటుంబం ఇంత నీచమైన కుటుంబమా, ఆ కుటుంబంలో ఇంత చండాలం దాగుందా అని చెప్పేసి అందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి విమర్శించాడు అనుకుంటా. ఆ విమర్శతోటి వాళ్ళ ముత్తాతకున్న రంకులు బొంకుల దగ్గర నుంచి అది ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెల్లి వరకు కూడా అన్ని విషయాలు బయటపెట్టారు జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా. ఈ రోజున సొంత పార్టీ వాళ్ళే ఆయన దగ్గర, ఆయన పిల్ల సైకో వీడు ప్రభాకర్, పంచు ప్రభాకర్ అంటూ ఉంటాడు. ఆడు కూడా చెప్తా ఉన్నాడు ఏది షర్మిల గారి మొదటి వివాహం గురించి. చూసావా, ఈ రోజున నీ పార్టీ వాళ్ళే నీ కుటుంబ పరువుని రోడ్డుకి ఈడ్చి పడేస్తూ ఉన్నారు. ఆవిడ్ని అలా శ్రీవాస్తవ్ అనేటువంటి వ్యక్తిని, ఎవరినో పెళ్లి చేసుకోవాల్సినటువంటి వ్యక్తిని బ్రదర్ అనిల్ పెళ్లి చేసుకున్నాడు అని నీ పెళ్ళాం మడిగట్టుకుని కూర్చుంటుందా? ఇంతకుముందు విమానాల్లో మగ పీకే తిరిగాడు. ఆ మగ పీకే కూడా వైసీపీ తరఫునే ఫస్ట్ పనిచేసింది, వైసీపీ కోసమే పనిచేశాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎంత వెధవ అనేటువంటిది అర్థమయ్యి ఆ పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు. అలాగే ఆ పీకే కూడా బయటకు వచ్చేశాడు. సొంత చెల్లి కాదంది, క్రిస్మస్ కానుకలు పంపలేదు. దీంతో సిగ్గొదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా సొంత చెల్లికి కూడా రంకులు అంటగట్టడం, సొంత చెల్లి మీద కూడా ఇలాంటి దుష్ప్రచారాలు చేయించడం, ఇలాంటి దాడులు చేయించడం చేస్తూ ఉన్నాడు. ఇదే మొదటిసారి కాదు. గతంలో వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా ఇలాగే సునీత గారి మీద, వివేకానందరెడ్డి గారి హత్యనేమో తన 2019 ఎన్నికలకు వాడుకొని, ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేసు విచారణ జరుగుతుంటే ఆయన గ్యాంగ్ వాళ్ళు జైలుకు పోతూ ఉంటారు. ఏం చేశాడు? వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. కన్న తండ్రికి సొంత తమ్ముడు కదా, నీకు సొంత బాబాయ్ కదా, ఆ బాబాయ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసావు. ఈ రోజున అలాంటి చెల్లెలే కదా సునీతారెడ్డి కూడా, షర్మిల గారి లాంటి చెల్లెలే కదా. ఆ షర్మిల గారిని కూడా, ఆ సునీతారెడ్డి గారి మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్, ఆవిడికి రంకులు అంటగట్టావు. రాజకీయ లబ్ధి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికైనా దిగజారుతాడు అనడానికి ఇవి ఉదాహరణలు. ఆ రోజున బాబాయ్ హత్య, ఆ తర్వాత తల్లికి పార్టీలో ఉన్నటువంటి గౌరవ అధ్యక్షురాలు పదవి పీకేయడానికి ఆవిడ పీక మీద కత్తి పెట్టాడు. ఆవిడ టైర్లు బార్స్టర్ అయ్యి ఎలాగైనా ఏంటి అన్నది తెలియదు. కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చూసాం. ఇలాగా రాజకీయంగా లబ్ధి పొందాలి, తనకి రాజకీయంగా ఎవ్వరూ ఎదురు ఉండకూడదు అనేటువంటి ఒక నియంత పోకడ, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికైనా దిగజారుతాడు. అందులో భాగంగా ఈ రోజున సొంత చెల్లి కూడా అందులో ఏమాత్రం తీసిపోదు. నేను ఎదురుదాడి చేయించాలి అంటే, నాకు రాజకీయంగా అడ్డొస్తుంది అంటే సొంత చెల్లిని కూడా నీచంగా అవమానించేందుకు నేను సిద్ధం అంటే ఆ స్థాయిలో సిగ్గు వదిలేసినటువంటి వ్యక్తిని అని జగన్మోహన్ రెడ్డి ఈ పరిణామాలతోటి, అంటే ఈ విధమైనటువంటి చర్యలతోటి నిరూపించుకుంటున్నాడు అన్నటువంటి అభిప్రాయాలు అయితే కనుక రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి మొత్తం మీద అయితే కనుక ఏదైతే ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు చేరడంతో తనకి రాజకీయంగా ఎక్కడ తన రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదం వాటిల్లుతుందో అనేటువంటి ఒక భయంతో, కళ్ళ ముందు ఓటమి కనిపిస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి సొంత చెల్లెల మీద కూడా
సొంత చెల్లికి కూడా రంకులు అంటగట్టేటువంటి స్థాయికి ఆ నీచానికి దిగజారిపోయాడు అనేటువంటిది అయితే కనుక ఈ పరిణామాలతోటి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.